విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం. ఒక్క రూపాయి కూడా బాకీ లేము. రాజకీయ లబ్ది కోసమే విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఇది ప్రభుత్వ వాదన. కానీ వాస్తవం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దీంతో సొంత పార్టీ నేతలే ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలపై కాకిలెక్కలు చూపిస్తూ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని కాంగ్రెస్ నేతలే విమర్శిస్తున్నారు. వీరి దీక్ష ఒక రాజకీయ కోణం, వీరి దీక్ష ఒక కార్పొరేట్ కళాశాలకి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందో ఆ సంక్షేమ కార్యక్రమాలు ఆగడానికి ప్రయత్నం చేసే ఒక కార్పొరేట్ యొక్క యజమాన్యాలకు తొత్తుగా వ్యవహారం చేస్తూ ఇది పేద విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రియంబర్స్మెంట్ కోరుతూ వైఎస్ విజయమ్మ చేపట్టిన దీక్షపై ప్రభుత్వం తరపున మంత్రి పితాని స్పందన. వైఎస్ఆర్సీపీ దీక్ష రాజకీయమన్న ప్రభుత్వం మరునాడే సమీక్ష సమావేశం నిర్వహించింది. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తామని గంభీరాలు పలికింది. తీరా 9 మంది ఉన్న మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి హాజరైంది ముగ్గురు మంత్రులు మాత్రమే. పిసిసి అధ్యక్షుడు బొత్స, ఆర్థిక మంత్రి ఆనం కమిటీలో సభ్యులైన సమావేశానికి దూరంగా ఉన్నారు. దీంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే మీటింగ్ ముగిసింది. ఫీజు రియంబర్స్మెంట్ పై పాత విధానాన్నే కొనసాగించాలని, సోమవారం నుంచి ఈ విద్యా సంవత్సరానికి రెన్యువల్ అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇంజనీరింగ్ మినహా ఇతర వృత్తి విద్యా కోర్సులకు పెరిగిన ఫీజుల మాటేమిటి, వాటికి రియంబర్స్మెంట్ వర్తిస్తుందా లేదా అన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. విజయమ్మ దీక్షను రాజకీయమంటూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర సర్కారుకు ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ విద్యార్థుల విషయంలో ఉదాహరణకు పాలిటెక్నిక్ ఫీజు 35,000 ఉంటే ఇప్పుడు 60,000 రూపాయలు మన ప్రభుత్వమే పెంచింది. ఇంజనీరింగ్ ఫీజులు పెంచినది. పెంచిన ప్రకారంగా బలహీన వర్గాలకు ఫీజులను కేటాయించమని మేము గతంలో కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మళ్ళీ కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం పెంచిన ఫీజులకు అనుగుణంగా ఆ మొత్తాన్ని ఫీజు రియంబర్స్మెంట్ కింద చేయమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఫీజులు ప్రభుత్వం పెంచిన దాని విధంగా ఇవ్వకపోతే సగం న్యాయం చేసినట్టే, వాళ్ళని నిర్లక్ష్యం చేసినట్టుగా నేను భావిస్తూ తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ 100% చేయాలని సందర్భంగా కోరడం జరుగుతోంది. ప్రభుత్వ కాలేజీల్లో చదివే 10,000 లోపు ర్యాంకు సాధించిన ఇంజనీరింగ్ విద్యార్థులకు మాత్రమే పూర్తి ఫీజు చెల్లిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. మరి మిగతా పేద విద్యార్థుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలకు సమాధానాన్ని ప్రభుత్వ పెద్దలు దాటవేస్తున్నారు.